జిల్లా రాజుల్లో 31వ రోజు అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పాసర్లపూడి గోదావరిలో దిగి జలదీక్ష చేశారు. మోకాల్లోతు నీటి ప్రవాహంలో దిగి దీక్ష చేస్తూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్కా చెల్లెమ్మలంటూనే తమను దూరం పెట్టడం బాధిస్తుందని, 1,00,000 పైబడి ఉన్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. గత నెల రోజులుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పండుగలు పబ్బాలు లేకుండా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన కోరికలు తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ రోజు 31వ రోజు దీక్ష ప్రారంభం చేశాము. ఈ రోజుకి 31 రోజులైన అయినప్పటికీ సీఎం గారికి ఎంత మాత్రము చేమకుట్టినట్టయినా సరే లేదు. ఈ 31 రోజు అక్క చెల్లెమ్మలు రోడ్ల మీద పడి ఇలా నీటిలో పడి ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. అయినప్పటికీ కూడా ఆయనకి చేమకుట్టినట్టు కూడా లేదు. అన్న అన్న అని అంటున్నాం కానీ అన్న అంటే అర్థం అసలు తెలియట్లేదు ఆయనకి. అమ్మలో ఆ నాన్నలో నా పెట్టి అన్న అని రక్షిస్తాడని చెప్పేసి అంటున్నాము. అక్క చెల్లెమ్మలు అంటున్నారు కానీ అక్క చెల్లెమ్మలకి ఎట్టి పరిస్థితుల్లోని న్యాయం చేయట్లేదు. మా అంగన్వాడీ ఆర్తనాదులు నీకు వినపట్టలేదా? అసలు ఇదిగో జలయజ్ఞానికి దిగాము, నీటిలో ఇంత